రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. దీనిపై మరింత సమాచారం లైవ్ ద్వారా మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సాగర్, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 19వసారి కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటి వరకు కూడా 18 సార్లు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ 18 సార్లు జరిగినటువంటి సమావేశాల్లో 300కు పైగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది, అమలు చేస్తూ ఉంది. అయితే ఈసారి మాత్రం ఈ సమావేశంలో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల అమలు తీరు ఎంతవరకు వచ్చింది అనే దానిపై కూడా ప్రధానంగా చర్చిస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క పాత అంశాలతో పాటు ఈసారి పలు కొత్త అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. సెప్టెంబర్ 30వ తేదీ డెడ్లైన్ ఇప్పటికే హైకోర్టు పెట్టింది. అంత లోపల స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే రిజర్వేషన్ల ఖరారు కూడా మరో 10 రోజుల లోపల రిజర్వేషన్ల ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది. కాబట్టి దీనికి సంబంధించి సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. అయితే 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఆ తీర్మానాన్ని పంపడం జరిగింది. ప్రస్తుతం అది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఏ విధంగా కల్పించాలి అనే దానిపై అయితే ప్రభుత్వం ముందు పెద్ద టాస్క్ ఉందని చెప్పచ్చు. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆప్షన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రధానంగా 2 ఆప్షన్లు ప్రభుత్వం ముందున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకటి, జీవో ఇచ్చి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లను బీసీలకు కేటాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే ఒక ఆప్షన్. ఇక అట్లా వీలు కాకుండా 2వ అంశము ఏదైతే గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ఇచ్చి ప్రత్యేక చట్టం ద్వారా దీన్ని ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్ళొచ్చని 2వ ఆప్షన్ గా భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో ఏ విధంగా ముందుకు వెళ్ళేది ఈ యొక్క కేబినెట్ సమావేశం క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక దీంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకంపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. గత నెలలోనే ప్రారంభం కావాల్సినటువంటి ఈ పథకం ఇంకా కూడా ఇది ప్రారంభం కావడం లేదు. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక ఏదైతే కాళేశ్వరంలో ఉన్నటువంటి బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా ఈ బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నిపుణుల కమిటీ నివేదికపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు విజిలెన్స్ నివేదిక, ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక ఈ 2 కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఈ నెలాఖరులో కూడా కాళేశ్వరం ఏదైతే కమిషన్ ఉందో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా రిపోర్ట్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. సో తర్వాత దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక వీటితో పాటు ఇతర ఏవైతే బిల్స్ ఉన్నాయో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిల్స్ పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే గిగ్ వర్కర్ల కోసం ఏదైతే ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా బిల్లును ఏ విధంగా ఉండాలి, ఆ బిల్లులో ఏ విధమైనటువంటి అంశాలు ఉండాలి అనే దానిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లును కూడా చేయాలని తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో కొన్ని సవరణలు చేయాలి పాత బిల్లుకు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే
ఇవన్నిటినీ కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ అంశాలతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఇందులోకి ఈ చర్చలోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నెల 14వ తేదీన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. ఈ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు గోశాలల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంపు కావచ్చు, ఇవన్నిటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ 18 సార్లు నిర్వహించడం జరిగింది. ఇక నుంచి కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ నిర్వహించాలని చెప్పి గతంలోనే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఈ 15 రోజులకు ఒకసారి జరిగినటువంటి కేబినెట్ సమావేశాల ఎంతవరకు వచ్చాయో అందులో తీసుకున్నటువంటి నిర్ణయాల అమలు అనే దానిపై కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ లాగా ఒక కేబినెట్ సమావేశం ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న ఈ నేపథ్యంలోనే ఈ రోజు పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. సిరి రైట్, థ్యాంక్ యూ రాజు. కడప జిల్లా పొద్దుటూరులోని ఐడియల్ హై స్కూల్లో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకంపై నిర్లక్ష్యం వహించిన ఐడియల్ పాఠశాలపై జిల్లా విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు డీఈఓ ఆ పాఠశాల యాజమాన్యానికి సోకాజు నోటీసులు పంపించారు. పాఠశాల గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో సంజాయిషీ ఇవ్వాలని హెచ్చరించారు. అయితే పాఠశాలలో 620 మంది విద్యార్థులున్నారు. అయితే అక్కడి విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు కోసం ఆధార్ డేటాను ఆ పాఠశాల యాజమాన్యం విద్యాశాఖకు పంపడంలో నిర్లక్ష్యం వహించింది. దీంతో ఆ పాఠశాల విద్యార్థులకు తల్లికి వందనం వర్తించలేదు. ఈ అంశంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన కడప జిల్లా విద్యాధికారి శంషుద్దీన్ స్పందించారు. ఈ విషయంపై రాజ్ న్యూస్ కు వివరణ ఇచ్చారు. ప్రొద్దుటూరులో విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యం వహించిన ఐడియల్ పాఠశాలకు నోటీసులు పంపామన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఐడియల్ హై స్కూల్లో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకంపై నిర్లక్ష్యం వహించిన ఐడియల్ పాఠశాలపై జిల్లా విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు డీఈఓ ఆ పాఠశాల యాజమాన్యానికి షోకాజు నోటీసులు పంపించింది. పాఠశాల గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో సంజాయిషీ ఇవ్వాలని హెచ్చరించారు. అయితే పాఠశాలలో 620 మంది విద్యార్థులున్నారు. అయితే అక్కడి విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు కోసం ఆధార్ డేటాను ఆ పాఠశాల యాజమాన్యం విద్యాశాఖకు పంపడంలో నిర్లక్ష్యం వహించింది. దీంతో ఆ పాఠశాల విద్యార్థులకు తల్లికి వందనం వర్తించలేదు. ఈ అంశంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన కడప జిల్లా విద్యాధికారి శంషుద్దీన్ స్పందించారు. ఈ విషయంపై రాజ్ న్యూస్ కు వివరణ ఇచ్చారు. ప్రొద్దుటూరులో విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యం వహించిన ఐడియల్ పాఠశాలకు నోటీసులు పంపామన్నారు. ప్రొద్దుటూరు టౌన్లో ఐడియల్ స్కూల్లో దాదాపు 600 మంది పిల్లలకు తల్లికి వందనం పడలేదనేటువంటిది తెలిసింది. దీని మీద ఎంఈఓ గారిని వివరణ కోరినప్పుడు వాళ్ళకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఆ నోటీసుల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాల ఆధారంగా నిర్లక్ష్యం కనిపిస్తుంది. సో వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ ఆధారంగా స్కూల్ యొక్క నిర్లక్ష్యం కారణంగా 600 మంది పిల్లల పైగా తల్లికి వందనం పడలేకపోవడం అనేటువంటి జరిగింది. సో ఇది నిజమని తేలినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ స్కూలు రికగ్నిషన్ను క్యాన్సిల్ చేయడానికి సిఫార్సు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇదే కాదు, ఏ గవర్నమెంట్ అయినా, ఏ ప్రైవేట్ అయినా, ఏ ఎయిడెడ్ అయినా నిర్లక్ష్యంగా పిల్లవానికి రావాల్సినటువంటి తల్లికి వందనానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఏదైనా సరే ఆ పాఠశాల యాజమాన్యం, అది ప్రైవేట్ కావచ్చు,
గవర్నమెంట్ కావచ్చు మొత్తం వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి సిఫార్సులకు కూడా తలొగ్గడం అనేటువంటి జరగదు. 600 మంది పిల్లలకు సంబంధించినటువంటి తల్లికి వందనం అన్నటువంటి నిర్లక్ష్యాన్ని సహించడం అనేటువంటి జరగదు. అది రుజువైనటువంటి వెంటనే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. 30 నుంచి 34% వేతనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేతనాల పెంపుపై 8వ వేతన సంఘం సిఫార్సు చేసే అవకాశం ఉంది. 2026 జనవరి నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. 30 నుంచి 34% వేతనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేతనాల పెంపుపై 8వ వేతన సంఘం సిఫార్సు చేసే అవకాశం ఉంది. 2026 జనవరి నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. 30 నుంచి 34% వేతనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేతనాల పెంపుపై 8వ వేతన సంఘం సిఫార్సు చేసే అవకాశం ఉంది. 2026 జనవరి నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు లేఖ రాశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40% కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలు కూడా ప్రజల చేతనే ఎంపికయ్యారని, తాము కూడా ప్రజాప్రతినిధులే అని లేఖలో పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా 17 మందికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారుల ఎంపిక పెరగడానికి ఈ అవకాశం ఎంతో తోడ్పాటును అందిస్తుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా వినియోగిస్తున్నందుకు పేద ప్రజలకు మరింత న్యాయం జరుగుతుందని రఘునందన్ రావు అన్నారు. గతంలో ఎంపీగా కూడా పనిచేసిన సీఎం వెంటనే నిర్ణయం తీసుకుంటానని ఆశిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మంత్రి సీతక్కపై ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ ప్రశంసల జల్లు కురిపించారు. మినిస్టర్ సీతక్క చొరవతో ములుగు జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. రోజు రోజుకి ప్రజా విశ్వాసం కోల్పోతున్న ప్రతిపక్షాలు రేవంత్ సర్కార్పై చేస్తున్నవి నిరాధారమైన ఆరోపణలు మాత్రమేనన్నారు. కల్పిత లేఖలలో సీతక్కపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ములుగు ప్రజలే సీతక్క బలగం అంటున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు ఉన్నారు. అసలు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు, ములుగు అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీరు ములుగు జిల్లాలో మీరు అధ్యక్షుడిగా ఉన్నారు. రీసెంట్గా చూసుకుంటే మనకు మల్లికార్జున ఖర్గే మీటింగ్ హైదరాబాద్లో జరిగిన తర్వాత ములుగులో మరింత ఉత్తేజం కార్యకర్తలు వచ్చింది, ముందుకు వెళ్తున్నారన్నారు. ఎలాంటి దిశానిర్దేశం జరిగింది, ముందు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ పాత్ర? కాంగ్రెస్ పార్టీ పాత్ర గ్రామాలను అభివృద్ధి చెందించో, రైతులను ఆదుకోవడంలో, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, ఇలా పలు అంశాల మీద అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన కొనసాగుతుంది. మొన్న జరిగిన మల్లికార్జున ఖర్గే గారి మీటింగు చాలా గొప్పగా సక్సెస్ అయింది. గ్రామాల నుంచి అందరూ మా నాయకులు, కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు అందరూ అటెండ్ అయ్యి చాలా విజయవంతం చేసిండ్రు. అక్కడ అప్పటి నుంచైనా ముందు నుంచైనా ప్రజాపాలన స్టార్ట్ అయిన డే 1 రోజు నుంచి, మొదటి రోజు నుంచే అభివృద్ధి వైపు అనునిత్యం మా నాయకులు, మా మంత్రులు, మా సీఎం గారు కష్టపడుతున్నారు. ఒకటే లక్ష్యం, పేదవాడి అభివృద్ధే లక్ష్యం, తెలంగాణ అభివృద్ధే లక్ష్యం.
ములుగులో మీరు ప్రతిపక్ష పాత్రగా ఉన్నప్పుడు కూడా మీరు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీ హోదాలో కూడా మీరు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం పైన మీరు పోరాటం చేశారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఎలాంటి ప్రజా సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయి, వాటిని ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము సరైన ప్రతిపక్ష పాత్ర వహించినాము. వారి ప్రభుత్వాన్ని మెడలు వంచి వారు పనిచేసేలాగా మేము చేసినాము. గవర్నమెంట్ వచ్చినాక, మా ప్రజాపాలన వచ్చినాక ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా దగ్గరుండి చూసుకుంటున్నాం. మేము, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో కార్యకర్తలు ఒక వారధిలాగుండి వారికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఒక మంచి గైడెన్స్ తోటి ముందుకు కదులుతున్నాము. ఇక్కడ చూసుకుంటే ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో లేని విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది ములుగు జిల్లా. సీతక్క గారి ఆధ్వర్యంలో మంత్రి సీతక్క గారు ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఈ యొక్క ప్రాంతాన్ని సుభిక్షం చేయడానికి ఎన్నో అభివృద్ధి పనులు వచ్చినాయి. రోడ్లు వచ్చినాయి, సీసీ రోడ్లు వచ్చినాయి, డ్రైనేజీలు వచ్చినాయి. ఇంకా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. ములుగు ప్రజల చిరకాల కోరిక బస్టాండ్, అటువంటి బస్టాండ్ వచ్చింది. గిరిజన యూనివర్సిటీ వచ్చింది, డిపో వచ్చింది, 7 డిపో వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల అంశాలు చెప్పే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైతే ఎలక్షన్కు ముందు చెప్పిందో చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా చేసుకుంటూ పోతుంది. ఎందుకు అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి, పేదల పక్షపాతి కాబట్టి వారికి పేద ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మనసెరిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెడుతున్నదని మేము తెలియజేస్తున్నాం. అందరం కలిసి రాజకీయ నాయకులం అనేటోళ్ళం ఎందుకైనాము? ప్రజల కోసమే కదా. ప్రజలకు పనిచేద్దాం పడండి, కలిసి పనిచేద్దాము. మీరు ఆ విచక్షణను కోల్పోయి మేము దౌర్జన్యాలకు దిగుతాం, మేము రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాము. ఆ మంత్రుల కాన్వాయికి అడ్డం పడకుండా మంత్రులు ఎందుకు వస్తున్నారండి? మొక్కజొన్న రైతులకు చెక్కులు ఇప్పించడానికి వస్తున్నారు, వివిధ పనులకు శంకుస్థాపనలు చేయడానికి వస్తున్నారు, వివిధ అభివృద్ధి పనులు చేయడానికి వస్తున్నారు. వాళ్ళ కోసం వచ్చే మంత్రులకు నువ్వు అడ్డం పడుకోవడం ఎందుకు? వాళ్ళ పనులకు విఘాతం కల్పించడం ఎందుకు? అభివృద్ధికి సహకరించండి. మనం కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చెందించుకుందాం. ఏమని ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఇది ములుగు అభివృద్ధి ఎజెండాతో సీతక్క ప్రణాళికలతో మొత్తం ముందుకు వెళ్తున్నామని, దశాబ్దాల సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ అనేక మౌలిక వసతులు కల్పించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రజా ఆదరణ కూడా భారీగా ఉండటంతో ప్రతిపక్షాలు వారి భవిష్యత్ అంధకారం కావడంతో పని లేని పసలేని లెటర్లతో కలకలం సృష్టించాలని, ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా ములుగు జిల్లా సీతక్క చేస్తున్న అభివృద్ధి ములుగుకి మరో కంచుకోటగా మారనుంది. కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో స్థానిక సంస్థల్లో గెలుపొందుతుందని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ చెప్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. బీహార్లో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ టైంలో ఓటర్లకు చెందిన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ అవసరమేంటని కోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్ధంగా జరుగుతున్న విషయాన్ని అంగీకరిస్తున్నామని, కానీ ఎన్నికలకు ముందే ఎందుకు ఈ ప్రక్రియను చేపడుతున్నారని ఎన్నికల సంఘాన్ని జస్టిస్ సుధాంశు ధులియా ప్రశ్నించారు. మీరు చేపట్టే ప్రక్రియతో సమస్య లేదని, కేవలం ఈ సమయంలో ఎందుకు చేస్తున్నారనేదే సమస్య అని కోర్టు పేర్కొంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు కోల్పోయిన వారికి తమ పేర్లను జోడించేందుకు సమయం ఉండదని కోర్టు తెలిపింది. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు దాఖలైన అత్యవసర పిటిషన్ను జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. వాదన సమయంలో ఆధార్ పౌరసత్వ గుర్తింపు పేర్కొన్న ఎన్నికల సంఘం ఆర్టికల్ 326 కింద తమకు అన్ని అధికారాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు.
కానీ ఇక్కడ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందన్నారు. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ మంచిదే, అలాంటప్పుడు ఈ కసరత్తు ముందే ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రారంభిస్తే ఎలా అని ప్రశ్నించింది. కేంద్రం ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీహార్లో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ టైంలో ఓటర్లకు చెందిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ అవసరమేంటని కోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్దంగా జరుగుతున్న విషయాన్ని అంగీకరిస్తున్నామని, కానీ ఎన్నికలకు ముందే ఎందుకు ఈ ప్రక్రియను చేపడుతున్నారని ఎన్నికల సంఘాన్ని జస్టిస్ సుధాంశు ధులియా ప్రశ్నించారు. మీరు చేపట్టే ప్రక్రియతో సమస్య లేదని, కేవలం ఈ సమయంలో ఎందుకు చేస్తున్నారనేదే సమస్య అని కోర్టు పేర్కొంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు కోల్పోయిన వారికి తమ పేర్లను జోడించేందుకు సమయం ఉండదని కోర్టు తెలిపింది. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు దాఖలైన అత్యవసర పిటిషన్ను జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. వాదన సమయంలో ఆధార్ పౌరసత్వ గుర్తింపు కార్దని పేర్కొన్న ఎన్నికల సంఘం ఆర్టికల్ 326 కింద తమకు అన్ని అధికారాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు, కానీ ఇక్కడ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందన్నారు. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ మంచిదే, అలాంటప్పుడు ఈ కసరత్తు ముందే ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రారంభిస్తే ఎలా అని ప్రశ్నించింది. కేంద్రం ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా మురళిపై చర్యలకు పట్టుపట్టారు. కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఎమ్మెల్యేలు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలంటే అవమానంగా ఉంటున్నారు. తిట్లు తిన్నా తమనే కమిటీకి పిలిచి ఎలాంటి సంకేతం ఇవ్వకుండా రమ్మంటున్నారంటున్నారు ఎమ్మెల్యేలు. తమకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని, కొండా ఫ్యామిలీ ముఖ్యమా తాము ముఖ్యమా అంటూ కమిటీని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సాగర్, గాంధీ భవన్ లో ఇవాళ జరిగినటువంటి సమీక్షణ కమిటీ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కొండా మురళి దంపతులకు ప్రత్యర్థులుగా నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క సమీక్షణ కమిటీ ముందు వారు వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది. గతంలోనే ఒకసారి సమీక్షణ కమిటీ ముందుకు వారు వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే పదే పదే తమనే పిలవడం ఒక అవమానకరంగా ఉంది అనేది కూడా ఎమ్మెల్యేలు కొంత అసహనం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తా ఉంది. ప్రధానంగా క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలంటే అవమానకరంగా భావిస్తా ఉన్నాము అనేది కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తా ఉంది. ప్రధానంగా గతంలో మీడియా ముఖంగానే ప్రత్యేకంగా అటు ఎమ్మెల్యేల పేరు ఉపయోగించకుండా వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి కొండా మురళిని వెనకేసుకొస్తున్నారు అనే కోణంలో కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. బాహాటంగా ప్రజల ముందే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి తమపైనే
కొండా మురళి అనేక వ్యాఖ్యలు చేశారు, వ్యక్తిగతంగా దూషించారు. తిట్లు తిన్న మమ్మల్ని పదే పదే వివరణ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి క్రమశిక్షణ కమిటీ ఎందుకు తీసుకుంటుంది ఇటువంటి నిర్ణయాలు అనేది కూడా వారు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పదే పదే తమను పిలవడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ కు అనేది కూడా వారు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు ఇరుపక్షాల వాదనలు గతంలోనే క్రమశిక్షణ కమిటీ విన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోసారి ఈ యొక్క వివాదాన్ని కొనసాగిస్తున్నారా లేదంటే దీన్ని ఇంతటితో సర్దుగుర్తించేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా లేదా కొనసాగింపు ధోరణిని అవలంబిస్తున్నారా క్రమశిక్షణ కమిటీ అంటూ కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొత్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తా ఉంది. మనురవి పైన పూర్తి స్థాయిలో కూడా ఈ వివాదాన్ని పూర్తి స్థాయిలో దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, పదే పదే ఈ యొక్క విచారణల పేరిట వివరణ పేరిట కూడా తమని పిలవడం పట్ల పూర్తి స్థాయిలో కొంత అవమానంగా భావిస్తున్నాం అనేది కూడా ఎమ్మెల్యే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో తమకు ఎటువంటి ఫ్రీ హ్యాండ్ లేదని ఒక మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి సాధారణ ఎమ్మెల్యేకు ఉన్నటువంటి పవర్స్ కూడా తమకు లేవని ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా కూడా ఉండాలని ఇతరుల జోక్యం మా నియోజకవర్గాల్లో మా జిల్లాలో ఉండకూడదు అనేది కూడా ప్రధానంగా క్రమశిక్షణ కమిటీ ముందు వాపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు కొండ ఫ్యామిలీ ముఖ్యమా లేదంటే పార్టీకి తాము ముఖ్యమా అనేటటువంటి ప్రశ్నను కూడా గతంలో సంధించారు. ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా వారు తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలుమార్లు కూడా వారు నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. వారు మొదటి నుంచి కూడా కొండా మురళి పైన చర్యలు తీసుకోవాలనేటటువంటి పట్టుపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా పార్టీ కొంత ఆలస్యం చేస్తూ వస్తుంది అనేటటువంటి అభిప్రాయం కూడా వారిలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క వివాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరోసారి ఈ యొక్క భేటీ ఉండబోతా ఉంది. ఆ భేటీకి సంబంధించి కూడా ఆ భేటీ అనంతరం జరగబోయేటటువంటి పరిణామాలు అందులో చర్చించిన అనంతరం తెలియపరుస్తామనేది కూడా ఎమ్మెల్యేలకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ వివాదానికి సంబంధించి ఇష్టపడుతుందా లేదంటే ఇదే కొనసాగింపు ధోరణి అవలంబిస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి నేతల వైఖరి అదే వివాదం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందనేది కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.